హిండెన్బర్గ్ రిపోర్ట్ లాస్ట్ టైం ఇది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10 రోజుల పాటు ఇండియన్ ఫినాన్స్ సెక్టార్ మొత్తం దీని గురించే మాట్లాడింది. స్టాక్ మార్కెట్స్ అస్తవ్యస్తం అయిపోయాయి. వరల్డ్ లోనే వెల్తియెస్ట్ పీపుల్లో ఒకళ్ళైన అదానీ గ్రూప్ గురించి ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అసలు వాట్ ఈస్ దిస్ హిండెన్బర్గ్ రిపోర్ట్? హిండెన్బర్గ్ అనేది ఒక యుఎస్ బేస్డ్ ఫారెన్సిక్ ఫినాన్షియల్ రీసెర్చ్ కంపెనీ. కంపెనీస్లో ఫినాన్షియల్గా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, కంపెనీస్ ఏమైనా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయా అని రీసెర్చ్లు చేసి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ జనవరిలో ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ ట్యాక్స్ హేవెన్స్ని మిస్యూజ్ చేస్తున్నారని, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారని ఎలిగేషన్స్ వేశారు. అదానీ గ్రూప్ ఈ మ్యానిపులేషన్స్ అంతా 2 ఫండ్స్ని యూజ్ చేసి చేస్తున్నారు అని ఎలిగేషన్స్ వేశారు. ఒక ఫండ్ బెర్ముడా నుంచి వస్తే ఇంకో ఫండ్ మారిషియస్ నుంచి వస్తుంది. GDOF అనే బెర్ముడా ఫండ్లో వినోద్ అదానీ, గౌతమ్ అదానీ బ్రదర్ కంట్రోల్ చేస్తున్న ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ GDOF వెళ్ళి మారిషియస్లో ఉన్న IPE అనే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తోంది. IPE వచ్చి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. సో ద సైకిల్ గోస్ లైక్ దిస్. వినోద్ అదానీ GDOFలో ఇన్వెస్ట్ చేస్తే GDOF ఆ డబ్బులు తీసుకొచ్చి మారిషియస్లో ఉన్న IPEలో ఇన్వెస్ట్ చేస్తోంది. IPE ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. హిండెన్బర్గ్ ఆ రిపోర్ట్లో 88 స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగింది. ఒక్కదానికి కూడా స్ట్రేట్గా ప్రూఫ్తో పాటు సమాధానం రాలేదు. పైగా అదానీ గ్రూప్ ఈ రిపోర్ట్లో ఉన్న ఎలిగేషన్స్ అన్ని బేస్లెస్ అని, ఇండియా మీద, ఇండియన్ కల్చర్ మీద, ఇండియన్ ఫ్రీడమ్ మీద ఈ రిపోర్ట్ ఒక బ్లాక్ మార్క్ అని స్టేట్మెంట్ పాస్ చేసింది. అదానీ గ్రూప్ కొన్ని లక్షల కోట్ల నష్టాన్ని చూసింది. అదానీ గ్రూప్ మాత్రమే కాదు, అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా నష్టాన్ని చూశారు. అయినా కూడా సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. పైగా రీసెర్చ్ సరిగ్గా లేదు, ఈ రీసెర్చ్ ని బేస్ చేసుకుని మేము సీరియస్ యాక్షన్ తీసుకోలేము, ఇంకా డీటెయిల్డ్ రీసెర్చ్ ఉంటే కానీ దీని మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకోలేము అని స్టేట్మెంట్ పాస్ చేసింది. దీనికి రెస్పాండ్ అవుతూ హిండెన్బర్గ్ రిపోర్ట్ మాల్ ప్రాక్టీసెస్ని, ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ని ఆపడానికి సెటప్ చేసిన సెబీనే దీని మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం చాలా ఆడ్గా ఉంది అని ఆన్సర్ ఇచ్చారు. కట్ చేస్తే ఆగస్ట్ 10న హిండెన్బర్గ్ ఇంకొక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో ఉన్న విషయాలు ఇంకా షాకింగ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో అదానీ గ్రూప్ 2 ఫండ్స్ని యూజ్ చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేస్తుంది అన్న ఎలిగేషన్స్ వేశారు. ఇక్కడే మేజర్ ట్విస్ట్ ఉంది. అదే 2 ఫండ్స్లో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ అండ్ వాళ్ళ హస్బెండ్ ధవల్ బుచ్ 2015 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మారిషియస్లో ఉన్న IPE ఫండ్లో వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేశారు. జూన్ 5th 2015లో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేశారు ఆ ఫండ్లో. జూన్ 5th 2015 నుంచి మార్చ్ 22nd 2017 వరకు వీళ్ళిద్దరూ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. 2017 ఏప్రిల్లో మాధవి సెబీలో హోల్ టైమ్ మెంబర్గా జాయిన్ అవ్వక ముందు ధవల్ ఈ ఫండ్స్కి ఒక మెయిల్ పంపించారు, సేయింగ్ దట్ ఇప్పటిదాకా మీ ఫండ్స్లో నేను నా వైఫ్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్గా ఉన్నాము, కానీ ఇప్పటి నుంచి ఈ స్టేక్ మొత్తం నా పేరు మీద మాత్రమే ఉంటుంది, అలా మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అనేసి. సో దట్ మాధవికి సెబీకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకుండా ఉంటుంది అనేసి. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే హిండెన్బర్గ్ అదానీ మీద రిపోర్ట్ రిలీజ్ చేసిన 1 year తర్వాత కూడా ఇప్పటికీ ధవల్కి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేకాదు బెర్ముడా ఫండ్ GDOFలో కూడా ధవల్ బచ్కి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ధవల్ బచ్ ఆ ఫండ్కి పంపించిన మెయిల్స్లో కూడా మాధవి బచ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే సెబీ చైర్పర్సన్కి అదానీ గ్రూప్కి కనెక్షన్స్ ఉన్నాయి అని హిండెన్బర్గ్ రిపోర్ట్ చెప్పడానికి ట్రై చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ హిండెన్బర్గ్ రిపోర్ట్ అదానీ మీద వేసిన ఎలిగేషన్స్ మీద సెబీ సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం కూడా ఇదే అని, ఒకవేళ సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే మాధవి బచ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బయటికి వస్తాయి అని, అందుకే సీరియస్ యాక్షన్ తీసుకోలేదు అని హిండెన్బర్గ్ ఇప్పుడు అక్యూజ్ చేస్తోంది. స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ధవల్ బచ్ 2019లో బ్లాక్ స్టోన్ అనే కంపెనీలో సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు. అయితే ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ ఉంది, REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మాధవి బచ్ ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఫ్యూచర్ ప్రకారం చూసుకుంటే REITలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం అని స్టేట్మెంట్ పాస్ చేశారు. అదే టైంలో ఆవిడ హస్బెండ్ ధవల్ బచ్ పనిచేస్తున్న బ్లాక్ స్టోన్ కంపెనీ యొక్క REITs ఇండియాలో లాంచ్ అయినాయి. అంటే ఆవిడ హస్బెండ్ పనిచేస్తున్న కంపెనీ యొక్క REITsని ఇండియాలో ఇండైరెక్ట్గా ఆవిడ ప్రమోట్ చేస్తున్నారు అని హిండెన్బర్గ్ రిపోర్ట్ చెప్పడానికి ట్రై చేస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ధవల్ బచ్కి క్యాపిటల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా
ఆయన బ్లాక్ స్టోన్కి సీనియర్ అడ్వైజర్ ఎలా అయ్యారు? వెల్, మాధవి బచ్ ఇంకా ధవల్ బచ్ ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు సేయింగ్ దట్ ఈ రిపోర్ట్స్లో ఉన్న ఎలిగేషన్స్ అన్ని బేస్లెస్ అని, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేశారు అని. అదానీ గ్రూప్ స్టాక్స్ మళ్ళీ పడిపోయాయి, 7% లాస్ని చూశాయి. అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా ఏకంగా 53,000 crores నష్టాన్ని చూశారు. వెల్, అదానీ గ్రూప్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది సేయింగ్ దట్ దీస్ రిపోర్ట్స్ ఆర్ బేస్లెస్. వెల్, ఈ రిపోర్ట్ ఫినాన్షియల్ ఫ్రంట్లోనే కాదు, పొలిటికల్ ఫ్రంట్లో కూడా హడావిడి క్రియేట్ చేస్తోంది. మాధవి బుచ్ రిజైన్ చేయాలి అని, ఆవిడ మీద ఇన్వెస్టిగేషన్ వేయాలి అని అపోజిషన్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు. అది మ్యాటర్. ఇప్పుడు మీరు చెప్పండి, కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ రిజైన్ చేసి ఆవిడ మీద డ్యూ ఇన్వెస్టిగేషన్ జరిపించాలా? లేదు అంటే ఇండియన్ బిజినెస్ల మీద, ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎక్కడో యూఎస్లో ఉన్న కంపెనీ ఎలిగేషన్స్ వేయడం ఏంటి, వాటిని మనం పట్టించుకోవడం ఏంటి అని వదిలేయాలా? కామెంట్ చేయండి.